సార్ యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫారెస్ట్ ఇది ఉంది ఇక్కడ నేవీ రడార్ యూనిట్ పెడదామని చెప్పేసేసి ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ ఇది. సో ఇక్కడొచ్చేసి మీరు దానికి అడ్డుగా ఉంటే మిమ్మల్ని సో కాల్డ్ నాయకులు, సో కాల్డ్ ఆపోనెంట్స్ వీళ్ళందరూ మిమ్మల్ని లెఫ్టిస్ట్ అనే మాటలు రావచ్చా? If they can call whatever దేశ they want. దేశద్రోహులని చెప్పేసి. No, they can call whatever they want. See, I am a High Court practicing advocate in High Court and Supreme Court. I practice in international court. Does it matter? My father was in police. We worked in forest department, forest areas in his career. My family is from a police family. Do I really care? That is not the matter here. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా డ్యామేజ్ జరుగుతోందా లేదా, లేదు అని నువ్వు ఎవడైనా కాదు అని చెప్పినోడు ఏం చేయాలంటే గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఫిజికల్గా చూసి మాట్లాడాలి. సో ఇది వచ్చేసి మీరు ఓన్ అజెండా కోసం చేస్తున్నారా, లేకపోతే చెట్ల పైన ఉన్న ప్రేమ మీద చేస్తున్నారా, లేక మనకు ముందొచ్చే ఫ్యూచర్కి ఆక్సిజన్ అని చెప్పేసి ఏదైతే మీరు అన్నారో సో దీనికోసం చేస్తున్నారా? డూ యూ హ్యావ్ ఎనీ సెల్ఫ్ అజెండా ఫర్ దిస్? ఐ మీన్ ఫేమస్ అయిపోవాలని చెప్పేసో లేకపోతే ఏదో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇది చాలామందికి వస్తున్న డౌట్. ఆ డౌట్ని నేను మీ నోటి ద్వారా క్లారిఫికేషన్ అడుగుతున్నాను. వెరీ ట్రూ. అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి మాకు సంబంధించి అంటున్నారు, కానీ యూ నీడ్ టు గో బ్యాక్ టు ద ఫండమెంటల్స్ వేర్ ఇండియా ఈజ్ ఇన్ ఎ ప్యారిస్ అగ్రిమెంట్ ఇన్ 1983 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 1983లో ప్యారిస్ అగ్రిమెంట్. వాట్ ఈజ్ ద ప్యారిస్ అగ్రిమెంట్? క్లైమేట్ గురించే కదా. సో దట్ ఫాల్స్ అండర్ వాట్ వీఆర్ టాకింగ్ నౌ. ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి చిన్నది బయోడైవర్సిటీతో కలుపుకుని ఎవ్రీథింగ్ ఫాల్ అండర్ క్లైమేట్ చేంజ్ అండ్ ద వరల్డ్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఇట్. And why are we silent about it? Okay, if somebody want to say something against, I'm not bothered, right? The point is, ikkada inta destruction jarugutunnappudu, does it make sense to you or not is what I'm asking you, because you are a third person coming in here into my subject. Nak personal agenda, I can have lot of personal, I don't work on only environment, I work on lot of hundreds of things, okay, including law to everybody, so that doesn't matter here. The point is, ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. మన ఏరియాలో ఉన్నదాన్ని మనం రక్షించుకోకపోతే ఎవడు రక్షిస్తాడు అన్నదే పాయింట్.